పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 టీడీపీ మొత్తం ఖాళీ అవ్వటం ఖాయం. ఈసారి వచ్చే ఎన్నికల్లో 57 సీట్ల కంటే ఎక్కువ రావు టీడీపీకి అని కూడా కేసీఆర్ నాని గారు అన్నారు. దీని అది వాస్తవం అండి. ఎందుకంటే కేసీఆర్ నాని గారు 50 సీట్లు అన్నారు. అసలు అవి కూడా రావు, వచ్చే పరిస్థితి కూడా లేదు. జనాలు ఒకటే చూస్తున్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసి చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నేను మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి అని అడగల. ఎందుకంటే ఆయన చేయలేదు కాబట్టి. ఈయన చేశాడు కాబట్టి నీ కుటుంబంలో ఒక్కరికైనా మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక రూపంలో, మరి 3,000 రూపాయలు ముసలోళ్ళకి పింఛను పెట్టడం అంటే మాటలు కాదు. అటువంటి నాయకత్వం ఉన్నాయి కాబట్టి ధీమాగా 170 వస్తాయి అని చెప్పి ఆయన చెప్పటంలో ఎటువంటి ఇది లేదు. అలాగే ఆ 54 కాదు, అసలు ఏమీ రావు, వాళ్ళు జీరో. పార్టీ కూడా మనుగడ కోల్పోయింది. ఇక మరి ఎన్టీ రామారావు గారు ఆత్మ శోభిస్తూ ఉంటుంది. ఆయన పెట్టింది బీసీలు, ఎస్సీలు, మైనార్టీల కోసం పెట్టిన పార్టీని చంద్రబాబు నాయుడు ఈ రోజున 2 కులాలకి పార్టీగా చేశారు. అవన్నీ గమనిస్తున్నారు కాబట్టి తగిన విధంగా ఆయనకు బుద్ధి చెప్తారు. అదేవిధంగా నేను కేసీఆర్ నాని గారు కూడా ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. అమరావతి రైతుల దగ్గర 33,000 ఎకరాల భూములు తీసుకుని రైతులను మోసం చేసాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది వాస్తవం. ఎందుకంటే ప్రజలందరూ తెలుసు అమరావతి రాజధాని అని చెప్పి ఆ పేరుతో అప్పుడే స్టార్టింగ్లోనే ఇటుక కట్టాలని చెప్పి డబ్బులు వసూలు చేసి, అలాగే పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులని పిలిపించి అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమరావతిని అక్కడ రైతుల్ని వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ఎన్నో ఇబ్బందులు పెట్టింది చంద్రబాబు నాయుడు. మరి ఆ వ్యాపారం మొత్తం దెబ్బతినిపోద్ది అనే ఉద్దేశంతో అతను ఏంటంటే ఇంకా అధికారం కోసం పాకులాడతా, అటువంటి అతను వస్తే ఎవరికి లాభం? పెట్టుబడిదారులకి, భూస్వాములకి, వ్యాపారస్తులకి, వీళ్ళకి లాభం. పేదవాడికి ఎవరికి లాభం లేదు. ఆ అమరావతిలోకి సామాన్యుడు వెళ్ళి చూసే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిని మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యునికి అండగా ఉంటూ సామాన్యుల పట్ల ఎంతో ఉదారంగా ఉంటూ వాళ్ళకి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయటం, మహిళలు ముఖ్యంగా మహిళలకి ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైనా మహిళల్ని ఆర్థికంగా బలపరచడం అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. అమరావతిలో కంపల్సరీ భూ కుంభకోణం జరిగింది. చంద్రబాబు నాయుడు మరి కేసీఆర్ నాని గారు అప్పుడు వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. ఆయన చెప్పాడంటే అది వాస్తవం అయి ఉంటుంది. అలాగే రాయపాటి రంగారావు గారు కూడా అన్నారు 150 కోట్లు మా దగ్గర తీసుకున్నారని. ఇవన్నీ కేవలం వాళ్ళు వ్యాపారం కోసమే ఈ యొక్క రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారం చేసుకొని ఇచ్చేసే తండ్రి కొడుకుల్ని మరి రాబోయే కాలంలో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో మనమే చూస్తాము. మరి అటువంటి వారిని ప్రోత్సహించే పరిస్థితిలో ప్రజలైతే లేరు. ప్రజలు కూడా చాలా తెలివిగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మేలు ఇచ్చేస్తారని చెప్పి తెలియజేస్తారు.